గడిచిన కాలం అంతా కృప చూపు సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో చాలా కాలం తర్వాత మరలా 40 దినాల ప్రయాణంలో గడిచిన మండలకాల 40 దినాల ప్రయాణంలో ప్రతిరోజు ప్రతి రాత్రి బసవ బుధవారం మనహించి ప్రతి రాత్రి ప్రభు యొక్క వాక్యంలో పరిశుద్ధ కార్యముల గ్రంథం నుండి అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి ఎంత ప్రయత్నం చేసినా 21 అధ్యాయం వరకు పౌలు తిరిగి తన 3వ ప్రయాణాన్ని ముగించుకుని ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకు వచ్చే క్రమంలో ఎక్కడెక్కడ దిగారో, ఎక్కడెక్కడ ప్రయాణం ఆగడం ప్రారంభించబడడం జరుగుతుందో మనం చదువుతూ వచ్చాం కదా. అయితే అక్కడ మనం 14వ వచనంలో లేక 13వ వచనం నుండి ఒకసారి చూద్దాం. పౌలు ఎంతెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బ్రద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభువైన యేసు నామమున నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనున్నందున మేము ప్రభువు చిత్తము జరుగుగాక అని ఊరుకుంటేమి అనేటువంటి మాటతో ముగించుకున్నాం కదా. అంటే ప్రభు చిత్తానికి అప్పగించుకోవడం మనం చూస్తున్నాం కదా. ఎవరు? పౌలు కూడా ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు. అలాగే అక్కడి ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆయన పరిచర్యను ప్రభు చిత్తానికి అప్పగించి ప్రభు చిత్తమే జరుగుగాక అనే విషయంలో మనం పరలోక ప్రార్థన విషయంలో కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. పరలోక ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట ప్రభు చిత్తము ఎక్కడెక్కడ నెరవేరాలని దేవుడు చెప్పాడు. పరలోకమందును భూమి అందంతటా కూడా ప్రభు చిత్తము నెరవేర్చబడాలి కనుక మనమందరం కూడా ప్రభు చిత్తానికి అనుకూలంగా బ్రతకాలి కనుక మనం ఏది మాట్లాడినా దేవుని చిత్తమైతే అనుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. అంటే మన మాటలో కూడా ఏముండాలి? రేపు కలుద్దాం అనుకున్నాం, ఏమని చెప్పాలి? దేవుని చిత్తమైతే రేపు కలుద్దారండి అని చెప్పుకోవాలి తప్ప తప్పనిసరిగా రేపు కలుస్తానండి అంటాం. మనం తప్పనిసరిగా కలవగలమా? ఒకవేళ బ్రతికొంటామో తెలియదు, ఒకవేళ బ్రతికొన్నా ఆ సమయము ఎవరు వశాన్ని ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నా దేవుని చిత్తమైతే అనే మాటను మనం తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎదుటి వారికి కూడా మాట నేర్పించాలి. ఆ మాట మనం ఏం చేయాలి? ఎదుటి వారికి కూడా. అంటే దాంట్లో ఏం కనబడుతుంది? మన ఇష్టానుసారముగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. అంటే మన నిర్ణయం కూడా ఎవరికి అప్పగిస్తున్నాం? దేవునికే అప్పగిస్తున్నాం. అలాగా వారు ప్రభు యొక్క పరిచర్యను, పౌలు యొక్క ప్రయాణాన్ని, తనకున్నటువంటి బంధకాలు అయితే అనండి, దానికి ఉన్నటువంటి విశ్వాసం అనండి, దేవుడు తనకు అప్పగించిన ఆ పరిచర్య అనండి, దేని విషయమైనా ప్రభు చిత్తానికి అప్పగింపబడి ఆయన బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. కింద చదువుతూద్దాం. ఆ దినములైన తరువాత తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతుమి. మరియు అంటే ఆగినటువంటి వాడ ఎంతకాలం ఆగిందనుకున్నాం? వారం దినాలు కదా. 7 రోజులు వచ్చినటువంటి ఆ ఓడలో సామాగ్రిని దించడం పట్టింది. ఆ తర్వాత వారు మళ్ళీ బయలుదేరి వారి సామాగ్రిని తీసుకుని యెరూషలేముకు దిగిపోతుమి. కైసరయ నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్నాసోను ఎప్పటి నుండి ఉన్నాడు అన్నట. ఈయన మ్నాసోను అనేటువంటి ఈ శిష్యుడు ఎప్పటి నుండి ఉన్నాడట? మొదటి నుండి. అంటే మనం ఎప్పటి నుండి అనుకోవచ్చు? కొంచెం ఇంచుమించుగా మొదటి నుండి అన్నాడు కదా. పౌలు కాలం నుంచేనా లేక క్రీస్తు యొక్క శిష్యుల కాలం నుండి కూడా ఉండుండొచ్చు. ఈయన మొదటి నుండి శిష్యరికం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఈయన, ఒకవేళ 12 మంది శిష్యులు లేకపోయినా ఏ శిష్యులు ఉండొచ్చు? యేసుక్రీస్తుని వెంబడించినటువంటి 70 మంది శిష్యులు ఉండొచ్చు. లేకపోతే మనం చెప్పుకున్నాం కదా యోహాను శిష్యులని, యోహాను శిష్యులు ఒకడైనా అయి ఉండొచ్చు. అంటే ఈయన ఎప్పటి నుండి ఉన్నాడు? క్రీస్తు కాలం నుండి కూడా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత ఏర్పడిన ఏమనుకోకూడదు, ఇన్ని శిష్యుడు అనుకోకూడదు. క్రీస్తు కాలం నట్టు నుండే ఉన్నవాడుగా అనుకోవాలి తప్ప క్రీస్తు చనిపోయిన తర్వాత వచ్చిన శిష్యుడిగా అనుకోవడానికి వీల్లేదు. అటువంటి మ్నాసోను ఇంట మేము దిగవలన ఉద్దేశంతో వచ్చి మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు
సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వివరముగా తెలియజెప్పిరి అనే మాటను మనం చాలా సందర్భం విన్నాం కదా. అపోస్తలుల కార్యాల గ్రంథంలో వారు ఎక్కడెక్కడైతే పరిచర్య చేశారో వారి ప్రయాణం అంతట్లో వారు తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రయాణమంతట్లో దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు జరిగించాడో, ఎంతమందిని సంఘంలో విశ్వాసులుగా చేర్చాడో, ఆ సంఘ స్థాపన ఎంత ఘనంగా జరిగిందో, ఎలా ఆతిథ్యం ఇచ్చారో, ఎలా శ్రమలు పడ్డారో, ఎలా తప్పించబడ్డారో, ఎలా ప్రభునామాన్ని గణపరిచారో, ఇవన్నీ కూడా వారు ప్రతి ప్రయాణంలోనూ వారు చేసిన ప్రయాణమంతట్లో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వారి సహోదరులతో పంచుకోవడం మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకేమర్థమవుతుంది? వారు చేసిన పనిని మరొకసారి ఎదుటి వారితో పంచుకోవడం కదా. మనం చాలా విషయాలు ఎదుటి వారితో పంచుకుంటూ సంతోషపడుతుంటాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రభు యొక్క కార్యాలను ఇతరులతో పంచుకుంటూ, తోటి వారితో పంచుకుంటూ, దేవుడు ఏమేమి మేలు చేశాడో, ఎన్నెన్ని బంధకాలలో విడిపించాడో, ఎలా తోడున్నాడో, ఎంతటి ఆ పరిచర్యను ఘనంగా కొనసాగించాడో, అందరి బ్రతుకులలో వెలుగును నింపడం ఇత్యాది విషయాలు మాట్లాడుతూ వారు చేసినటువంటి ప్రయాణం అంతటి యొక్క ఇతివృత్తాన్ని వారికి తెలియజేయడం చూస్తున్నాం. చదువుదాం. వారు విని దేవుని మహిమపరిచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రం నందు ఆసక్తి గలవారు అన్నాడు. వినండి, యూదులలో అనేక వేల మంది ఎందులోకి వచ్చారు? ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చారు. ఏ విశ్వాసంలోకి? క్రీస్తు మార్గము అనేటువంటి విశ్వాసంలోకి, అంటే సంఘ స్థాపనలోకి వారు, అంటే సంఘంలోకి వచ్చారు. ఇప్పటివరకు సంఘము బయట ఉన్నారు కదా, వారు ఉన్నటువంటి ఒక బౌండరీ లైన్లోనే వారు ఉన్నారు తప్ప, ఈ రోజున క్రీస్తు విధించినటువంటి ఆ కృపా వాక్యానికి వారు ఏం చేయబడడం చూస్తున్నాం? అంకితం చేయబడను, వారి జీవితాలను క్రీస్తుకు అంకితం చేసినట్లుగా చూస్తున్నాం. కానీ ఇంత జరుగుతున్నా ఏమని అంటున్నాడంటే, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. వారు క్రీస్తును అంగీకరించినా వారికి ఏముంది? ఇంకా చెప్పండి, వారికి ఇంకా దేనందు ఆసక్తి ఉంది? ధర్మశాస్త్రం అంటే ఆసక్తి ఉంది. ధర్మశాస్త్రం అంటే ప్రాముఖ్యంగా ఎవరిని చూడాలి మనం? చూడండి, మోషేనే చూడాలి, దేవుణ్ణి కాదు. వినండి, ధర్మశాస్త్రం అంటే మొట్టమొదటిగా మనం ఎవరిని చూడాలంటే మోషేనే చూడాలి. ధర్మశాస్త్రం ఇచ్చింది యెహోవా అయినప్పటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలీయులు మోషే మీద ఎంత నమ్మకం ఉంచారంటే సాక్షాత్తు భగవంతుడిని చూసినట్టుగా మోషేను చూశారు. ఎందుకంటే అరణ్య మార్గంలో వారు వస్తున్నప్పుడు వెనక శత్రువులు ఉన్నారు, ఎదుట ఏముంది? సముద్రం ఉంది కదా. ఈ సముద్రం ఉన్నప్పుడు ఎటు చూసినా వారికి ఏముందంటే మరణమే. ఐగుప్తులు ఉంటే మరణం లేదు కదా, చక్కగా తిని త్రాగి సంతోషించి సుఖించి ఐగుప్తు రాజుకు జై అనుకుంటూ ఆయన్ని ఏం చేసేవారు? పొగుడుతూ బ్రతికేసేవారు. ఎవరిని? ఫరో చక్రవర్తిని పొగుడుతూ బ్రతికేసేవారు. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది? విడుదల అంటే జరుగుతుంది, కానీ మరలా ముందు మరణం ఉంది, వెనక మరణం ఉంది. కనుక అటువంటి సమయంలో ఏం చేశాడు మోషే? తన చేతిని చాచినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా, అంటే చరిత్రలో చూడండి, చరిత్రలో ఎప్పుడు కూడా సముద్రము 2 పాయలుగా విడిపోవడం అనేది మనం ఎక్కడ కూడా చూసి చూడడం. ఎందుకంటే ఇది మానవ సంకల్పం వలన, లేకపోతే మానవుని సంకల్పిత చర్య కాదు. ఓ మాటలో చెప్పాలంటే, అంటే మానవుడు చేయగలిగింది కాదు. ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేయడం అనేది మానవుడు చేయలేనిది. ఒక చెరువుని 2 పాయలుగా చేయొచ్చేమో కానీ, ఒక కాలువని 2 పాయలుగా చేయొచ్చేమో కానీ, సముద్రానికి అడ్డుకట్ట వేయగలిగినటువంటి శక్తి, జ్ఞానము ఈ లోకంలో ఎప్పటికీ కూడా లేదు, రాదు. అంతటి సముద్రానికి మార్గం వేసింది ఎవరంటే మోషే కదండి. కానీ దేవుడి కంటే మోషేను అంత ఘనంగా ప్రేమించడానికి కారణం ఏంటంటే వారు కన్నులారా చూశారు. వారు కన్నులారా మోషే చేసిన అద్భుతాలు చూశారు. కానీ ఆ మోషే దేవుని శక్తి వలన చేస్తున్నాడు, దేవుడే ఈ మోషేని ఎదురుగుండా పెట్టి ఈ కార్యాలు చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారికి ఉన్నప్పటికీ కూడా మోషేకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే వీరు దేని యందు ఆసక్తి గలవారు? ధర్మశాస్త్రం నందు ఆసక్తి గలవారు అని ఎందుకు చెప్తున్నారంటే, పౌలుకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇది మనం ముందు ముందు గమనించగలం. పౌలుకి ఏం చేస్తానంటే కొన్ని హెచ్చరికలు, నీవు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, నీవు వచ్చేలోపు అనేక మంది వేల మంది యూదులు ఈ యొక్క క్రైస్తవంలోకి క్రీస్తు మార్గంలోకి వచ్చారు. అయితే వీరు క్రీస్తు మార్గంలోకి అయితే వచ్చారు, కానీ ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠులుగానే ఉన్నారు. ఇంకను కొన్ని విశ్వాస ప్రమాణాలు ఇంకా వారికి మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి వీరిని ఇంకా పూర్తిగా ప్రభు యొక్క వాక్యములకి నడిపించాలంటే నీవు వారి విశ్వాసానికి తగినట్లుగా నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పడానికి ఈ వాక్యము ఈ మాటను ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తాం. కింద చూసినట్లయితే, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానము విని ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఏం చేయాలి? మోషే నియమించినటువంటి ధర్మశాస్త్ర నిబంధనలు ఏవైతే ఉన్నావో అవి చేయకూడదని, సున్నతి అసలు అవసరం లేదని, సున్నతి స్థానంలో బాప్తిస్మం అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియను యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టారని, ఆ ప్రక్రియ ద్వారా మనము క్రీస్తు వారసులుగా అంగీకరించబడతామని, దేవుని రాజ్యానికి చేర్చబడతామని నువ్వు చెప్తున్నటువంటి ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు అనుకున్నప్పుడు నువ్వెవరికి విరోధివి చెప్పండి? దేవునికి విరోధివి. కాబట్టి దేవునికి విరోధమైనటువంటి నీవు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కానీ, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ఆ దేవాలయంలోకి ప్రవేశించడానికి కానీ ఎటువంటి అర్హత నీకు ఉండదు. కనుక నీ ద్వారా నీ ఉద్దేశంలో ఏమై ఉన్నావో అని విన్నటువంటి ఈ ప్రజల అనుమానాలని నివృత్తి చేయడానికి నీవు కొన్ని ఆలోచనలు చేయవలసిన వారిపై ఉన్నావని చెప్పేసి మాట్లాడడం మనం చూస్తున్నాం. చూడండి, చదువుదాం. కావున మనమేమి చేద్దాము, నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి ఎవరు ధర్మశాస్త్రం ముందు ఆసక్తి కలిగినటువంటి యూదులు ఎవరైతే క్రీస్తులోకి చేర్చబడ్డారో వారందరూ కూడా నీ వచ్చేవో అనేటువంటి సత్యము, లేకపోతే నీ రాక యొక్క నీ గమనం యొక్క ఆగమనం యొక్క ఆంతర్యము వారికి తెలుసు. ఎందుకంటే తెల్లారితే మరలా నీవు ఎక్కడ, పౌలు గారు తెల్లారితే మళ్ళీ ఎక్కడ బోధిస్తాడు? మళ్ళీ యెరూషలేము దేవాలయంలో కదా ఆయన వాక్యం బోధించేది. తెల్లారితే యెరూషలేము వచ్చాడంటే దేనికి వస్తున్నాడు? దేవుని వాక్యాన్ని ప్రబలంగా ఇంకా ప్రకటించడానికి కదా మరలా తిరిగి వస్తున్నాడు ఆయన కదా. అనేక మందిని వెంట పెట్టుకుంటూ వస్తున్నాడు. చూద్దాం. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులను మా వద్ద ఉన్నారు. అంటే మ్రొక్కుకున్నటువంటి 4 మనుషులు మా వద్ద ఉన్నారు. వారిని తీసుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారికి అయ్యేటి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నీకు వచ్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొని చున్నవనియు తెలుసుకొందురు అన్నాడు. ఏమని చెప్తున్నారు? మా దగ్గర ఏం చేసుకున్న వాళ్ళు నాజీరు అని మనం ఉపయోగించే మాట గుర్తుందా? మ్రొక్కుబడి చేసుకున్నవారు. మ్రొక్కుబడి చేసుకున్నవారు 4 ఉన్నారు. ఏ మ్రొక్కుబడి? తలలు ఇస్తాము ప్రభువా. తలలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి? అసలు ఇక్కడ కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని భోజనాలు వండుకుని వెళ్ళి ఏం చేస్తాం? తలనీళ్ళు ఇస్తుంటాం కదా. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఇది ఆచారం ఎవరిది? ఈ ఆచారం ఎవరిదంటే చెప్పండి? పాత నిబంధన కాలపు ఇజ్రాయేలీల ఆచారము. ఈ ఆచారాలు ఏం చేయబడ్డాయి? క్రీస్తు యేసు రక్తమునందు ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. వీరు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత ఐగుప్తు ఆచారాలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. క్రీస్తు శరీరము నలగగొట్టడం ద్వారా, దున్నబడడం ద్వారా, ఆ దున్నినటువంటి ఆ ప్రవేశము ద్వారా, ఆ సాలు అంటాం కదా, నాగలు దున్నప్పుడు సాలు ఏర్పడుతుంది కదా, ఆ సాలు ద్వారా ప్రవేశించిన వారు ఎందులో ప్రవేశించారు? నిత్యజీవంలోకి ప్రవేశించిన వారు వేటిని విడిచిపెట్టాలి? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి కదా. వారు ముందున్న వాటిని దాని కొరకు వేగిరపడేవారు కాకుండా వెనకున్న వాటి ఆ ఆచారాలను కూడా వెంటబెట్టుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత కూడా ఇంకా మన ఒంటి మీద మురికి ఉంది అనుకుంటే ఎలా? అంటే మన హృదయం ఏం చేయబడలేదు. మన శరీరం అంటే ఏం చేయబడింది? స్నానము, ఆ పుణ్యస్థానం అనేటువంటి బాప్తిస్మం ద్వారా శుద్ధి చేయబడింది. కానీ మన హృదయము క్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడలేదంటే పునీతం కాలేదు. కనుకనే ఇంకా ఆ పాత నిబంధన అంటే ధర్మశాస్త్ర
గ్రంథంలో ఉన్నటువంటి కొట్టివేయబడిన ఛాయలు ఇంకా మన వెనక వస్తున్నాయి. అంటే ఆలోచన చూడండి ఎంత విచిత్రంగా ఉందో. వారు ఏమంటున్నారు, నలుగురు మనుషులు మురుకుబడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారిని తీసుకెళ్ళి వారికి అయ్యేటువంటి ఖర్చు నీవే పెట్టుకోండి, నీ తల కూడా క్షౌరం చేయించుకోండి. ఏమండి, ఒక యూదుల ఆచారం ఏంటంటే, వారు ఎవరైనా అన్యజనులతో సహవాసం కలిగి కొంతకాలం జీవించారు అనుకున్నప్పుడు వాడు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాలంటే వాడు ఏం చేసుకోవాలి, తను శుద్ధి చేసుకోవాలి. ఎన్ని దినాలంటే 7 దినాలు. 7 దినాలు మందిరానికి వెళ్లకుండా దూరంగా ఉండాలి. ఈ 7 దినాల కాలంలో తల క్షౌరం చేయించుకోండి. మనం చూడండి, ఎవరన్నా చనిపోయినప్పుడు ఏం చేస్తాం, మైలు అంటాం కదా. అంటే ఆ మైలు మాపడం ఎలా చేస్తాం, అనుకున్న రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజున అందరూ క్షౌరాలు చేయించుకుని కటింగ్లు చేయించుకుని తల స్నానం చేసి వారికి పెట్టాల్సింది ఏదో పెట్టేసి చిన్న ప్రార్థన చేసుకోవడమో లేకపోతే ఏదో అనుకుంటాం కదా, అది చేసుకోవడం చేయడం ద్వారా మైలు పోయిందని మనం భావిస్తాం కదా. అలా వీరు నువ్వు ఈ దేశాలు ఇతర దేశాలు ఇతర మనుషులతో ఉండడం ద్వారా నీకు అంటినటువంటి మైలు నువ్వు పోవాలంటే, అంటే యూదుల ఆచారం అది, ఆ పోవాలంటే వారు 7 దినాలు దేవుని పరిశుద్ధాలయానికి దూరంగా ఉండాలి. తర్వాత తలక్షౌరం చేయించుకోవాలి, తలస్నానం చేయాలి. వారి శుద్ధీకరణ దినం పూర్తయిన తర్వాత మాత్రమే దేవాలయంలో ప్రవేశించాలి. అంతవరకు ప్రవేశించడానికి వీల్లేదు. ఇది 7 రోజులు జరిగేటువంటి ప్రక్రియ. ఇది వారం దినాలు జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇప్పుడు ఎవరి జీవితంలో జరగాలంటున్నారు, పౌలు జీవితంలోనూ జరగాలి. ఏంటండి, అప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు ఇతన్ని విశ్వసిస్తారు. ఓ, ఇతను మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎక్కడ ప్రచారం చేయలేదు, ఎక్కడ బోధలు చేయలేదు, అనేక మందిని దేవుని యొక్క విశ్వాసంలో నుంచి, అంటే యెహోవా మీద ఉన్నటువంటి ఆసక్తిలో నుంచి వాడిని మళ్లించలేదు. కాబట్టి ఇతడు చేసింది నిజంగా మన మత విశ్వాస ప్రమాణాలకు తగినట్లుగానే తను బ్రతికాడు, బోధించాడు అని వారికి నమ్మకం కలగడం కొరకు ఈ సహోదరులు అంటున్నారు, నలుగురు మా దగ్గర ఉన్నారు, వారిని తీసుకెళ్ళి చేయమన్నప్పుడు ఏం చేశాడంటే తప్పనిసరిగా ఆయన అలాగే చేశాడు. ఆ నలుగురిని తీసుకెళ్ళి వాళ్ళకి క్షౌరం చేయించి, ఈయన కూడా క్షౌరం చేయించుకుని వాళ్ళకి అయ్యే ఖర్చులు ఈయనే పెట్టుకుని మరలా తనకున్నటువంటి విశ్వాసము, ధర్మశాస్త్ర గ్రంథం మీద ఉన్నటువంటి విశ్వాసము ఏదైతే ఉందో అది వీగిపోలేదు అని చెప్పడానికి జరిగినటువంటి సందర్భం. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఒక మాట మీకు తప్పనిసరిగా చెప్పాలి. ఏమనంటే, మన ఆంధ్ర రాష్ట్రాలు ఉన్నాయి, దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఉంచండి డాడీ పర్లేదు, దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో క్రైస్తవంతో పాటు లేకపోతే హైందవ దేవుళ్ళతో పాటు క్రైస్తవంతో పాటు ఇతర దేవుళ్ళు కూడా పూజించబడుతున్నారు కదా. అయితే ఈ ప్రక్రియ, ఈ అపోస్తల కార్యాల గ్రంథము 21వ అధ్యాయము ఎన్నో వచనము శుద్ధి చేసుకోవడం అన్నమాట, 24వ వచనంలో ఉన్నటువంటి ఈ సందర్భం ఏదైతుందో ఇది మన భారతదేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక కోర్టు కూడా తీర్పిచ్చింది. ఏమని తెలుసా, ఆ దేవాలయంలో హైందవ దేవాలయంలో ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలు వెళ్ళినప్పుడు, విదేశాలు అంటే అమెరికానో ఇటువంటి క్రైస్తవ దేశాలు వెళ్ళినప్పుడు వారు క్రైస్తవ దేశాలలో తిరిగి వారితో సహవాసం చేసి వారు పెట్టినటువంటి భోజనాలు తిని వారితోటి కలిసిమెలిసి తిరిగి వారు మరలా తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వారు ఏం చేయకూడదంటే అర్చన చేయడానికి వీలు లేదనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది మన భారతదేశంలో. అంటే బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వారు విదేశాలు వెళ్ళి విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులతో సహవాసం చేసి వారితో కొంతకాలం బ్రతికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వారు దేనికి అనర్హులు, అర్చన చేయడానికి అనర్హులు అని కోర్టే తీర్పిచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, అన్యులతో సహవాసం చేసిన వారు మరలా ఎవరైతే వారు ప్రభువుని ఆరాధిస్తున్నారని విశ్వాసంతో ఉన్నారో ఆ ప్రభువుని ఆరాధించడానికి వారికి ఏం లేదు, అర్హత లేదు. అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఆదిమ సంఘంలో పౌలు కాలంలోనే ఈ యొక్క నిబంధనను మనం చూడగలుగుతాం. అది ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ అవ్వడం మనం చూస్తున్నాం. అది మన భారతదేశంలో కూడా, అంటే మనం నా సొంత మాట కాదు, సాక్షాత్తు కోర్టే తీర్పిచ్చింది. అర్చకులు అలా అర్చన చేయడానికి వీలు లేదు, విదేశాలు వెళ్ళిన వారు అర్చన అనే హోదా ఏదైతుందో దాన్ని కోల్పోవలసిన వారే, మరలా దాన్ని తిరిగి అర్చకులుగా ఉండడానికి వీల్లేదు అనేటువంటి తీర్పు ఉంది మన భారతదేశంలో. కాబట్టి పిల్లలారా, ఈ బైబిల్ గ్రంథంలో జరుగుతున్నటువంటి సత్యాలు యథార్థమైన సంఘటనలు, ఇది నిజ జీవితంలో జరిగాయి. ఇవి
కల్పితాలు కాదు, ఈ వాస్తవాలు. ఈ చరిత్ర మన కన్నుల ముందు జరగకపోయినా మన వెనక మన పితరుల జీవితంలో జరిగిన చరిత్ర. కాబట్టి మన పితరుల కాలంలో యెహోవా దేవుడు ఏమైతే చెప్పాడో, అలాగే ఎర్లీ డేస్లో ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఏ బోధన అయితే చేశారో, అలాగే క్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పంపినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఎలా ఉన్నామంటే చరిత్రకు ఆధారాలుగా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతున్నాయి. మనం గుడ్డుగూడెం గ్రామంలో ఉన్నాం, మనకి చాలా తెలియకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలు ఈ చారిత్రక ఆధారమైనటువంటి నగరాలు తిరుగుతున్న వారికి ఏం తెలుసు? ఈ చరిత్ర ఎంత ఆధారమైనదో తెలుసు. కాబట్టి అంత సత్యవంతుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక మనం ఆరాధించేవారము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపబద్ధమై ఉన్నాం. ఈ ఆరాధనలో మన శరీరము ఆ బాప్తిస్మ అనేటువంటి ఆ పుణ్య స్నానం ద్వారా పవిత్రం చేయబడినప్పటికీ మన ఆంతరంగిక పురుషుడు నిలవైనటువంటి ఆత్మ ఏదైతుందో ఆత్మ క్రీస్తు రక్తము చేత పరిపూర్ణంగా కడగబడకపోతే ఆ నిత్యరాజ్యానికి వారసులం కాము. ఇలాగే అనేక మంది యూదులు చేర్చబడ్డారు, కానీ వారు ఇంకా దేనికి కట్టుబడి ఉన్నారు చెప్పండి? ధర్మశాస్త్రానికి కట్టుబడే, ధర్మశాస్త్ర క్రియలకు కొట్టిబడిన క్రియలకు కట్టుబడి వారి విశ్వాసం కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చదవండి. చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చదమని తెలిపాను. అంటే ఎన్ని దినాలు అని చెప్తున్నాను? 7 దినాలు వారి కొరకు ఏం చేశారంటే కానుకలు అర్పించారు. చూడండి ఎంత అపరాధముగా ఎంచారు, చూడండి ఎంత అపరాధముగా ఎంచారు. పౌలు చేసినటువంటి ఆ పరిచర్యను వారు ఎందుకంటే ఆయన చేసిన పరిచర్య ఏంటి? అన్యజనులకు సువార్తను ప్రకటించడం. అన్యజనులకు సువార్తను ప్రకటించేటప్పుడు అన్యజనులతో మమేకమై జీవించాలా, లేకపోతే వేరుగా ఉంటాడా? కలిసిమెలిసి ఉండాలి కదండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీతో కలిసి ఉంటాను, లేకపోతే వేరుగా ఎక్కడో ఉండి వాక్యం చెప్తానా? కుదరదు కదా. ఎక్కడో ఉండి నేను వాక్యం చెప్తాను, మీరు ఇక్కడ మైకెట్టుకుని ఉంటారా? కుదరదు కదా. కనుక ఇక్కడ ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసినప్పుడు ఈ పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అనేక మందితో అన్యులతో మమేకమై ఉన్నావు కనుక నీవు తప్పనిసరిగా నీవు శుద్ధి చేసుకోవాల్సిన వాడవే అని చెప్పినప్పుడు 7 దినాలు తనకు అయినటువంటి ఆ నలుగురికి అయినటువంటి ఖర్చు కూడా ఎవరు పెట్టుకున్నారంటే పౌలే పెట్టుకున్నాడు. చూడండి ఎంతటి ప్రయాస, అంటే ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో పౌలు మనకు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. చదువుదాం ముందుకు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూసి సమూహం అంతటిని కలవరపరిచి, వినండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఎవరు? యాకోబు కుమార్తెలు చెప్పారు కదా. ఏమని? 9వ వచనంలో 7వ అధ్యాయం 9వ వచనంలో ఏమని చెప్పాడు? యెరూషలేము వెళ్తున్నటువంటి వ్యక్తిని ఇలాగా ఆగాబు, యాకోబు కుమార్తెలు కదా, ఆగాబు అనేటువంటి ప్రవక్త చెప్పాడు కదా. ఏమని? నడుకట్లు తీసుకుని కట్టుకుని చేతులు కాళ్ళకు కట్టేసుకుని ఇలాగ నడుకట్లు కొట్టుకున్న వారిని ఎలా బంధిస్తున్నారనేటువంటి పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేస్తున్నాడు. కనుక నీ వెళ్ళొద్దంటే ఏమేమన్నాడు? నేను అవసరమైతే చావడానికి కూడా సిద్ధమే, తప్ప నేను ఆ పరిచర్యను నేను ఏం చేయను, మధ్యలో ఆపను. మనం ఆపేస్తూ ఉంటాం. మనకి ఏదైనా కొంచెం గాయమైతే, ఎవరన్నా ఒక మాట అన్నా, లేదా పాస్టర్ గారు నన్ను ఇలాగ అన్నాడు అన్న, నేను అంటే మళ్ళీ చెప్పడం కాదు, ఎవరన్నా నేను అకారణంగా అన్నండి, ఎవరన్నా అనాల్సిన పని లేదు. ఎందుకంటే నేను వాక్యం ఇచ్చి చెప్తాను తప్ప బయట మీ గురించి ఎవరి దగ్గర ఏమి మాట్లాడను, తప్పుగా మాట్లాడను. ఎందుకంటే మీ గురించి తప్పుగా మాట్లాడితే దేవుడు నన్ను క్షమించడు. కాబట్టి సంఘం అంటే నాకు గౌరవం, ప్రేమ. సంఘానికి ఇచ్చినటువంటి విలువ నేను ఎవరికి ఇవ్వను. సంఘంలో ఉంటేనే వారు నా బంధువులుగా భావిస్తాను. ఎందుకంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బలి చేసేసాడు. ఎవరి కొరకు? సంఘం కొరకు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఘనంగా ప్రేమించాడా, సంఘాన్ని ఘనంగా ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడని చెప్పాలి? సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాడు. కనుకనే తన కుమారుని బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. కాబట్టి సాక్షాత్తు యెహోవా దేవుడే ఇంత ఘనంగా ప్రేమించిన సంఘాన్ని దూషించడానికి మనమెవరం? సంఘాన్ని హేళన చేయడానికి మనమెవరం? సంఘాన్ని
ఎలాగా చులకనగా మాట్లాడడానికి మనం ఎవరం? కాబట్టి క్రీస్తు తన రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘము దేనికంటే విలువైనది? క్రీస్తు రక్తము కంటే విలువైంది. కాబట్టి ఆ సామాజిక స్పృహ, ఆ దైవ స్పృహ మనకి ఉండాలి. కనుక సంఘంలో ఏ వ్యక్తిని కూడా మనం తోలనాడడానికి కానీ, నీచంగా మాట్లాడడానికి కానీ వీల్లేదండి. వాళ్ళ బ్రతికెంత, వీళ్ళ బ్రతికెంత అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మన బ్రతుకులన్నీ కూడా వెలగట్టి నిర్ధారించేవాడు ఎవరంటే దేవుడే, మనము కాదు. చదువుదాం కింద. ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును. దేనికి చెప్పండి? ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమున అన్నాడు. ఈ స్థలం అంటే ఒకటి దేవాలయము, రెండు యెరూషలేము. ఇవనండి ఈ స్థలం అన్నప్పుడు మనం దేన్ని చూడాలంటే, ఒకటి యెరూషలేమును చూడాలి, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా చూడాలి. ఎందుకంటే యెరూషలేము పరిశుద్ధ పట్టణం. గమనించండి, యెరూషలేము ఏ పట్టణం అండి? పరిశుద్ధ పట్టణం. దేవాలయము పరిశుద్ధ దేవాలయం. అంటే యూదులకు ఎటువంటి నియమనిష్ట ఉంది? వారు ఏ దేశంలో ఉన్నా ఏ పండుగ రోజున, పెంతెకొస్తు పండుగ రోజున తప్పనిసరిగా ఎక్కడ రావాలి? వారు యెరూషలేముకు వచ్చి యెరూషలేము దేవాలయంలో వారు సంవత్సరం అంతటిలో పొందిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే వారు తీసుకొచ్చినటువంటి ద్రవ్యం చేత కానీ, వారు ఆత్మ నిండా నిండినటువంటి సంతోషం చేత కానీ, ఆత్మతో సత్యముతో దేహముతో దేవుణ్ణి గణపరిచి వారు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చదువుదాం. ఈ స్థలమునకును విరోధముగా, అంటే దేవాలయానికి పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమునకును విరోధముగా అందరినీ అంతటను బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. వినండి, మరలా అంత మాత్రమే కాకుండా ఒక అన్యుణ్ణి ఎక్కడ తీసుకొచ్చారు? చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చారు? దేవాలయంలోకి తీసుకొచ్చాడు. ఒక అన్యుణ్ణి దేవాలయంలోకి తీసుకొచ్చాడు. గ్రీసు దేశం అంటే ఏ దేశం అది? అన్య దేశం, క్రైస్తవ దేశం కాదు. కానీ ఇప్పుడు అంతా క్రైస్తవ దేశం అయింది, వేరే సంగతి. కానీ అప్పటికి అది అన్య దేశము, బహు విగ్రహారాధనతో కూడుకున్నటువంటి దేశం కదా. మనం చాలా సందర్భాల్లో ఈ దేశం గురించి మాట్లాడుకున్నాం జరిగిన పాఠాల్లో. కనుక ఇలాగా ఏం చెప్తున్నాడు? ఆ గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. అయితే ఎలా అనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు ఊహించిరి. ఎవరిని తీసుకొచ్చాడన్నాడు? గ్రీసు దేశం నుండి వచ్చాడు. ఎవరు? త్రోఫిము. చూడండి, మనం 20వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 4వ వచనం అపోస్తలుల కార్యం. గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుర్కీకు త్రోఫిమును. ఎక్కడున్నారు వీళ్ళు? చెప్పండి. త్రోఫిము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆసియా దేశం అంటే ఎక్కడుంది? అది ఆసియా దేశం అంటే ఎక్కడుందండి? మాసిదోనియాలో ఉన్నానా? మాసిదోనియా ఎక్కడుంది? గ్రీసు దేశమేనా? మనం ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు తప్పనిసరిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని వచ్చును అమ్మా? అపోస్తలుల కార్యాల గ్రంథము 20 మనం చదువుతున్నది 29వ వచనం కదా. 29వ వచనంలో మనం చూసినప్పుడు ఏమని చూసామంటే, ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి, అంటే ఎఫెసు దేశంలో నుంచి వచ్చినటువంటి ఈ త్రోఫిము ఎవడైతే ఉన్నాడో వాడు అన్యుడు. కనుక ఆ అన్యుడిని కూడా ఎక్కడ తీసుకొచ్చారని? దేవాలయంలోకి అంటే అన్యుడు దేవాలయంలోకి ఏం లేదు, ప్రవేశము నిషిద్ధము. మనం చదువుకున్నాం కదా. ఒక వ్యక్తి ఏంటి? అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఎవరు? కుంటివాడు కదా. కుంటివాడు ఎక్కడ ఉన్నాడు? దేవాలయానికి లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట కదా ఉన్నది.
దేవాలయంలోకి బయట ఉన్నప్పుడు వాడు కూడా ఎక్కడికి వచ్చి గొంతులు వేశాడు, ఎక్కడికి వచ్చి దేవుని ఆరాధించాడు? సొలొమోను మంటపంలో కదా, దేవాలయంలో కాదు. దేవాలయం వేరు, దేవాలయ ప్రాంగణం వేరు. అర్థమైందండి? దేవాలయపు బయట స్థలం వేరు. ఈ దేవాలయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రహారీ బయట ఉన్నాడు ఎవరు చెప్పండి? అడుక్కునేటువంటి కుంటాతను కదా. ఆ ప్రహారీ బయట ఉన్నప్పుడు వారు వస్తున్నారు ఎక్కడికి? దేవాలయం ప్రాంగణంలోకి వస్తున్నప్పుడు పౌలు పేతురును చూసి, పేతురు యోహానులను చూసి ఏమడిగాడు? భిక్షం అడిగాడు. భిక్షం అడిగితే ఆయన ఏమన్నాడు? ఆయన మా దగ్గర ఏదో మా బట్టలు చూసి నువ్వేదో గొప్ప వాళ్ళం అనుకుంటున్నావేమో, నన్ను ఇది కాదు, దీనికంటే విలువైంది. దీనికంటే విలువైంది ఏంటి? వెండి బంగారములు కాదు, వెండి బంగారములు ఏం చేయలేవు నీవి? వెండి బంగారములు ఏం చేయలేవు? స్వస్థతను అనుగ్రహించలేవు. నీకు ఎంత వెండి ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా నీవు మోసుకెళ్ళలేవు, ఎందుకంటే ఈడుకుంటువాడు కదా. కానీ ఈ వెండి బంగారములు చేయజాలన్నటువంటి గొప్ప కార్యము ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆ కార్యమే నీ పట్ల మేము జరిగిస్తున్నామని చెప్పేసి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు దిగ్గున లేచివాడు ఏం చేశాడంటే సొలొమోను మండపంలో వీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి దేవుని గురించి సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కదా. అదే మనమైతే ఏం చేస్తాం? బాగుపరిచినోడిని ఇక కాళ్ళు మొక్కేస్తాం కదా. కాళ్ళు మొక్కేస్తాం, మీద మోసేస్తాం, ఏదో చేసేస్తాం, దండలు వేసేస్తాం, చేస్తాం. కానీ వాడు అలా చేయలేదు. ఎందుకంటే బాగు చేసింది ఎవరు కాదు చెప్పండి? బాగు చేసింది మనుషులు కాదు, పేతురు యోహానులు కాదు. వాడు గ్రహించాడు బాగు చేసింది పేతురు యోహానులు కాదు, దేవుడే. గనుక ఆ దేవుణ్ణి నేను కనపరచాలి అనుకున్నాడు. వెంటనే వాడు దేవుని కనపరచడం మనం చూస్తున్నాం. అలా ఈ రీతిగా వాడికి దేంట్లో ప్రవేశం లేదు? దేవాలయంలోకి ప్రవేశం లేదు అన్యుడికి. కానీ ఇక్కడ పౌలు గారు ఎవరిని తీసుకొస్తున్నాడు చెప్పండి? ఎవరిని తీసుకొచ్చాడు అనుకుంటున్నారు? త్రోఫీము కూడా ఉన్నాడు కాబట్టి వాడిని కూడా దేవాలయంలోకి తీసుకొని వచ్చి ఉంటాడని ఆలోచన చేశారు. చూడండి, అంటే చూడకుండానే వారు ఆలోచన చేసాడు, వినకుండానే ఆలోచించేయడం. వారు చూడలేదు, ఎవరైనా చెప్పింది కాదు, కానీ వారికి వారే ఆలోచన. అంటే ఒక మనిషి తన ఆలోచనలు ఎంత కంట్రోల్ చేసుకోవాలో, దేవునికి ఎంత దగ్గరగా ఉంచుకోవాలో తనకు తానుగా ఆలోచించడానికి వీల్లేదు. తన మాట అయినా తన ఆలోచన అయినా. ఈ పరిశుద్ధ కార్యముల గ్రంథము మనకు నేర్పేది ఏంటంటే మనము మన ఆధీనంలో లేము, మనమందరం కూడా పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని బోధించడానికి చెబుతుంది. ఒకప్పుడు నీ జీవితం నీది, కానీ ఇప్పుడు సంఘంలో చేర్చబడిన తర్వాత నీ జీవితం ఎవరిదంటే క్రీస్తుది. నీ జీవితాన్ని క్రీస్తుకి అర్పిస్తే ఆ జీవితాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? క్రీస్తు తనతో పాటు నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. దాని కొరకు కదా మనం ప్రయాసపడేది, దాని కొరకు కదా మనం ఎంత మన విశ్వాసంతో నిరీక్షణతో పాటుపడేది, దాని కొరకు కదా ఎంత పరిగెట్టేది కదండి. లేవలేకపోయినా బలహీనత అయినా ఏదైనా దేవుని వాక్యం వినకపోతే మనశ్శాంతి ఉండదు అని సాక్ష్యం చెప్పేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఆ రోజు ప్రార్థనకి వెళ్ళకపోతే నాకు నిద్ర పట్టదండి అని అనుకునే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు కదా. ఇది కదా విశ్వాస జీవితం అంటే. ఇంతటి విశ్వాస జీవితాన్ని కేవలం చిన్న మాట చేత, చిన్న ఆలోచన చేత ఏం చేస్తున్నాం? భ్రష్టు పట్టించేస్తున్నాం. చూడండి, మనం ప్రయాసపడిన విశ్వాసం అంతా కూడా ఏమైపోతుందంటే నిర్వీర్యం అయిపోతుంది. చూడండి, కాబట్టి మాటలలోనూ తర్వాత ఆలోచనలోను, పాటలలోను, చదువులలోనూ ఏం కావాలన్నాడు? పరిశుద్ధతయే కావాలి అనే మాట మనం చదువుకున్నాం కదా, పాట పాడతాం కదా. మరుచున్న సమాజములోన మరని యువకులు లేవాలి అనే పాటలో ప్రతి దాంట్లో పరిశుద్ధతే కావాలి అనేటువంటి ఆ సత్యాన్ని ఒక కవి రాస్తున్నాడు. పాడం మనకు తెలిసిన పాట ఇది కదా. చాలామంది పిల్లలకి తెలకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి తెలుసు ఈ పాట. కాబట్టి మన ఆలోచన అంతా ఎలా ఉండాలంటే దేవునికి అంగీకారంగా ఉండాలి అని చెప్పడానికి చూస్తున్నాం. అయితే వీరు అనుకున్నారు త్రోఫీమును కూడా ఎంటబెట్టుకుని వచ్చారేమో అనుకోండి. ఏం చేశారు? ఊహించిరి. పట్టణమంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఇడిచిరి. వెంటనే తలుపులు మూయబడిను. ఏం చేశారంట? దేవాలయంలో నుంచి బయటకు విడిచేశారు. ఎందుకంటే బయటికి ఏడ్చడం అనే మాటని మనం చూసినప్పుడు ఒక వ్యక్తిని కొట్టాలన్నా చంపాలన్నా ఎక్కడ చేయకూడదు? దేవాలయంలో చేయకూడదు. ఆ పట్టణం కూడా చేయకూడదు. ఎందుకంటే పట్టణం కూడా ఏంటి? పరిశుద్ధ స్థలం కదా. పట్టణం అంతా పరిశుద్ధ స్థలమే. బాగా ఇది గమనించాలి.
యెరూషలేము పట్టణం అంతా పరిశుద్ధ స్థలమే. పట్టణంలో ప్రార్థన చేస్తున్నానా, వెళ్ళండి మీరు. నేను వారు అతన్ని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. పటాలపు అధికారి అంటే మనం గతంలో చెప్పుకున్నాం. పటాలం అంటే ఏంటి? బెటాలియన్ అని చెప్పుకున్నాం కదా. కొన్నెల్లి శతాధిపతి చెప్పుకున్నామా? రైట్, ఓకే. ఈ పటాలం అధికారికి తెలిపాను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చెను. వారు రావణ వారిని చూసి పౌలును కొట్టడం మానిరి. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించను. ఇతడు ఎవడు ఏమి చేసినని అడుగగా సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయినప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకోలేక కోటలోనికి అతన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించను. ఏనండి, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చాలామంది వారి ఇష్టానుసారంగా గలిబిలిగా మాట్లాడుతుంటారు. అంటే గలిబిలిగా మాట్లాడడం ద్వారా ఏమీ అర్థం కాదు చెప్పండి, విషయము అర్థం కాదు. అందుకనే వాక్యం చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా ఉండండి సేవకుడు ఎందుకు చెప్తాడంటే, చెప్పే వాక్యము మీ హృదయాల్లోకి చొచ్చుకుని పోవాలంటే ప్రక్కన ఏముండకూడదు, అల్లరి ఉండకూడదు. అల్లరి దేనికి కర్త? సాతాను కార్యాలకు కర్తగా ఉంటాడు. కనుక అల్లరి లేకుండా ఉన్నప్పుడు మాత్రం ఈ వాక్యం మన హృదయంలోకి చొచ్చిపోతుంది. ఇంత నిశ్శబ్దంగా ఉండి వాక్యాన్ని వింటున్నా కానీ మనం ఏం చేస్తుంటాం? మర్చిపోతుంటాం. కానీ అల్లరితో విన్నప్పుడు అసలు వాక్యం ఏం చెప్తున్నారని కూడా అర్థం కాదు కదా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అల్లరి రేగిపోయింది. కొంతమంది అలాగూ కొంతమంది ఇలాగ. ఎందుకంటే అందులో పౌలుని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే చెప్పండి? పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? యూదులే. ఆ యూదులు కూడా ఎవరు? ధర్మశాస్త్రమందు నిష్ఠ గరిష్ఠులైనటువంటి యూదులు. వారు శాస్త్రులు అనండి, పరిసయ్యులు అనండి, వారందరూ కూడా యూదులే. వారొక తెగ వీరొక తెగ. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ కూడా వారొక తెగ. అలాగే సరే, దాని గురించి ఎందుకులేండి. అలా వారందరూ కూడా ధర్మశాస్త్రం ముందు నిష్ఠ గరిష్ఠులైన వారు ఏం చేశారంటే పౌలుని చంపడానికి ఆలోచన చేసి పరిశుద్ధ ఆలయానికి ఏం చేసేసారు? గడబెట్టేశారు, బయటకు ఈడ్చేశారు. చూడండి, పౌలు తన యేసు ప్రభుని అంగీకరించక ముందు ఎలా అయితే చాలామందిని ఈడ్చుకెళ్ళారు, అలా పౌలు అనేక మార్లు ఏం చేయబడుతున్నాడంటే ఏడ్చబడుతున్నాడు. అనేక మందిని ఎలాగైతే కొట్టాడో అలాగా అనేక మార్లు ఏం చేయబడుతున్నాడంటే పౌలు కొట్టబడుతుంది. ప్రియులారా గమనించండి, ప్రభు నామాన్ని స్వీకరించిన మనము చాలా జాగ్రత్తగా బ్రతకవలసిన వారమై ఉన్నాము. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనేది పాత నిబంధన కాలపు ఏంటండి సిద్ధాంతము. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ఒకడు వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా ఏం చేస్తారంటే వెంటనే శిక్ష విధించాలి. అది నేటికి కూడా మన సమాజంలో సాగుతూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఏ వ్యక్తి అయితే అకారణం చేత మాట్లాడాడో ఆ వ్యక్తికి తగిన మాట, ఆ నోటి మాట తనకు ఎదురవుతుంది. ఎవరినైతే హింసించాడో అదే హింస ఆ వ్యక్తికి ఎదురవుతుంది. గమనించండి, స్త్రీ కానీ పురుషుడు కానీ చాలా జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం, అందులో అపోస్తుల కార్యాల గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకపోతే వాడి జీవితము అగమ్య గోచరమే. వాడు ఏ పంట విత్తుతాడో ఆ పంట యొక్క ఫలాలనే కోస్తాడు అని చెప్పడానికి పౌలు జీవితమే గొప్ప ఉదాహరణ. అనేక మందిని హింసించాడు, అనేక మార్లు ఏం చేయబడుతున్నాడంటే హింసించబడడానికి కారణం ఏదైనా ఉందా పౌలు దగ్గర? చెప్పండి. హింసించబడడానికి ఏదైనా అన్యాయం ఉందా పౌలు దగ్గర? హింసించబడడానికి ఏదైనా దురక్రమం ఉందా పౌలు దగ్గర? అంటే ఏ హేతువు లేదండి. హింసించబడడానికి కారణం యేసుక్రీస్తు దగ్గర ఏ రీతిగా లేదో అలాగే పౌలు దగ్గర ఏం లేదంటే హింసించబడడానికి కారణమైనటువంటి హేతు ఏది కూడా పౌలు దగ్గర లేదు. కానీ వారు ఏం చేస్తారంటే మత్సరముతో నిండుకొని, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే మత్సరం అనేటువంటి పదం. ఈ మత్సరంతో నిండుకొని పౌలును నాశనం చేయడానికి చూస్తున్నారు. పౌలును ఎంత నాశనం చేయాలని చూస్తే ప్రభు అంతగా పౌలును హెచ్చిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. మనల్ని కూడా మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా నాశనం చేయాలని చూసినప్పుడు ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రభుకి అప్పగిస్తే ప్రభువే వారికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి అంటాడు ఆయన ఏమనంటే, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేస్తే అతని నెత్తి మీద ఏమొచ్చినట్టు? నిప్పుల కొంపటి
పోసినట్టే నువ్వు నాశనం అయిపోదు కాక అనక్కలేదండి. మన నాశనం అమ్మా నువ్వు 10 కాలాల పాటు బాగుండు అంటాం. బాగుండు అన్నప్పుడు ఆ బాగుంటే ఆ మాట వారికి వర్తిస్తుంది. బాగోకపోతే ఏమండి, కుంటి కాళ్ళు కాల అతన్ని అన్నారు నీ కాళ్ళు బాగుపడు కాక అన్నాడు కదా, బాగుపడ్డాయి. బాగున్న కాళ్ళుగా దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు బాగుపడు కాక అంటాడా? అన్నాడు కదా. అవసరం లేదు, ఆ మాట అవసరం లేదు. అంటే మన నోటి మాట ఏదైతుందో ఆ మాట ఎదుటి వారికి మేలు చేసేదా కీడు చేసేదా అని ఆలోచన చేసినప్పుడు మేలు చేసేదైతే ఆ మేలు నీ మీదే. అది ఎలా పోయబడి నెత్తి మీద పోయబడి అన్నాడు కదా. సహోదరుల ఐక్యత కలిగి ఉండడం అనే మాట మనం చూసాం కదా. చదవండి ఒకసారి 33వ కీర్తన చదవండి. 133 ఐక్యత కలిగి మనోహరము గడ్డము మీదుగా కారి చూడండి హెర్మోను మంచు వలె ఎంతటి చక్కని మాధుర్యాన్ని ఆ కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. అంతటి మాధుర్యాన్ని కోల్పోతున్నాం మనకు అర్థం కావడం లేదు. మన నోటి మాట వలన అంతటి ఆధిక్యాన్ని, అంతటి మాధుర్యాన్ని, అంతటి ఔన్నత్యాన్ని కోల్పోతున్నాం. ఒక భ్రష్టుడిగా ఎంచబడుతున్నాం. చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘంలోకి నిన్ను ఆహ్వానించినప్పుడే తన కుమారునితో సమానంగా ఇచ్చాడు. యేసుక్రీస్తుతో సమానంగా ఇచ్చినటువంటి ఈ హోదాని మనం ఒక్క చిన్న నోటి మాట చేత ఏం చేస్తున్నామంటే బూడిదలో పోసినా ఏమంటారు? పన్నీర్ అంటారు కదా. పన్నీర్ అంటే చూడండి, ఆ ఒక మంచి నీటిని దేంట్లో పోయకూడదు? వ్యర్థంగా. అలాగే మన నోటిలో వచ్చేటువంటి ఒక మంచి మాట రావాలి. మన నోటి నుండి వచ్చేటువంటి ఒక చెడు మాట మన జీవితాన్ని కలుషితం చేస్తుంది. అదే ఒక మంచి మాట మన జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఎక్కడో ఉన్నత శిఖరాలకు నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథం అది నేర్పిస్తుంది. ఇక్కడ చూద్దాం, చదవండి. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు బలవంతం చేయుచున్నందున వచ్చాను ఏలయనగా వారిని చంపమని జనసమూహం కేకలు వేసి వెంబడించాను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పౌలని ఉండగా అతడు పై అధికారిని చూసి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునని అడిగాను. అందుకు అతడు నీకు గ్రీకు భాష వచ్చునా తెలియనా అన్నాడు. అంటే పౌలు ఎలా మాట్లాడుతున్నాడు అధికారితో? గ్రీకు భాషలో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు హెబ్రీ భాష ఏ భాష అని చెప్పుకున్నాం మనం గతంలో. ఒకసారి మీకు పొరపాటుని చెప్పాను. హెబ్రీ భాష నేషనల్ లాంగ్వేజ్ అని, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని, గ్రీకు భాష ఏమో నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పినట్టు ఉన్నాను. గుర్తుందా మీకు? కాదు. హిబ్రూ భాష లోకల్ లాంగ్వేజ్, గ్రీకు భాష నేషనల్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు వీడి అధికారులు కదా, సైనిక అధికారులకు ఏమొచ్చి ఉండదు? ప్రభుత్వ ఉద్యోగులకు ఏమొస్తుంది? తప్పనిసరిగా హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అంటే హిందీ రాకపోయినా ఏం రావాలి? ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి. ఇంగ్లీష్ రాకపోతే ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్గా ఉన్నారు. వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? చదవండి. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు కదా, వారి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? ప్రైవేట్ స్కూల్లో. కార్పొరేట్ అనకండి, ప్రైవేట్ స్కూల్లో. వీళ్ళు చేసేదేమో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం. వారి పిల్లలు ఎక్కడ చేస్తుంటారు? ఎక్కడ చదువుతుంటారు? ప్రైవేట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు గొప్పవాడా, గవర్నమెంట్ స్కూల్లో చెప్పేవాడు గొప్పవాడా? చెప్పండి. మన దృష్టిలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడంటే పిల్లనిస్తామా? అదే గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడంటే, అదే గవర్నమెంట్ మాస్టర్ అంటే పిల్లనిస్తాం, అదే ప్రైవేట్ మాస్టర్ అంటే పిల్లనేము. కారణం కానీ ఈ గవర్నమెంట్ మాస్టర్ కొడుకు కూడా కూతురు కూడా ఎక్కడ చదువుకోవాలా? అంటే ప్రైవేట్ మాస్టర్ గొప్పడా, గవర్నమెంట్ మాస్టర్ గొప్పడా? మళ్ళీ గవర్నమెంట్ మాస్టర్ గొప్పడు అంటావు అనకండి. గవర్నమెంట్ మాస్టర్ గొప్పడు కాదు. ఎందుకు గొప్పడు కాదంటే ఆడు గొప్పడైతే ఆడు పిల్లల్ని ఎక్కడ చదివించాలా? గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలా. అంటే వాడికి ఏం తెలుసు? మాకేమీ రాదు, మేము నిశాని గాలి అదృష్టం కొద్దీ మాకు ఈ ఉద్యోగం వచ్చింది. కానీ వారైతే వారి ప్రతిభ కొద్దీ చూడండి, ఒక కార్పొరేట్ స్కూల్లో పనిచేయాలంటే మామూలు తీసేసుకోరండి. నేను వచ్చి మీ స్కూల్లో పనిచేసేస్తాను, నాకు ఉద్యోగం ఇచ్చేయండి ఇచ్చారు. వారికి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్లో వారికి తగినటువంటి, వారు పెట్టినటువంటి టెస్ట్కి తగినటువంటి జ్ఞానం వీరి దగ్గర ఉంటేనే ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు శశి ఉంది, లేకపోతే ఇక్కడ చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. సరే, వాటన్ని పేర్లు మనకు అనవసరం కానీ వారు అక్కడ చదవాలంటే అక్కడ చెప్పే టీచర్స్ ఎంత గొప్ప వాళ్ళు ఉండాలంటే వారికి బహుముఖ ప్రజ్ఞాశాలులు అంటారు కదా, అలా అంతటి జ్ఞానం ఉండాలి. అలాగా ఈ అధికారికి ఏమొచ్చంటే గ్రీకు భాష వచ్చు. ఈ గ్రీకు భాష వచ్చని పౌలుకి తెలుసు కనుక పౌలు కూడా ఎలా మాట్లాడుతాడంటే గ్రీకు భాషలో మాట్లాడుతాడు. పౌలుకి గ్రీకు భాష ఎలా వచ్చు?
అంటే ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఎవరికి వచ్చి చెప్పండి? పౌలుకి వచ్చా? పరిశుద్ధాత్మకు వచ్చు. దేవుని స్తోత్రం చెప్దాం. పౌలు నోట నుండి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనుక పౌలు ఏ స్కూల్కి వెళ్ళి ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు. తన 12 మంది శిష్యులు ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారండి కదా? ఆ 12 మంది శిష్యుల్లో ఒక మత్తయ్య గారు మాత్రమే ఏంటి, ఏ అధికారి? సుంకపు అధికారి. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారే. పేతురు కూడా వ్యాపారస్తులే, అందరూ వ్యాపారస్తులే. కానీ వారి వ్యాపారాలను, వారి బ్రతుకుని విడిచిపెట్టి ఏం చేశారంటే ప్రభువుని వెంబడించారు. విద్య లేని పామరులని ఎరిగి దేవుడు వారిని పిలిచాడు. ఎందుకంటే విద్యావంతులను ఏం చేయడానికి? సిగ్గుపరచడానికి విద్య లేని పామరులను ఎన్నిక చేసుకుని ఆయన తన కార్యాలు జరిగి. అలాగే మనం విద్యాహీనం అండి. మనం విద్య లేని పామరులు మేము మాటలు చెప్పాలంటే ఒక 10వ తరగతో 12వ తరగతో చదివితే గొప్పవారం కాదండి. కనుక మనము మన విద్యను బట్టి అతిశయించే వాళ్ళుగా కాకుండా ప్రభువుని బట్టి అతిశయించే వారికి ఉన్నప్పుడు మాత్రమే మన ఘనత ప్రభు దృష్టికి అంగీకారంగా ఎంచబడుతుంది. ఇక్కడ మనం చూద్దాం. అధికారితో మాట్లాడుతున్నాడు. ఒక మాట మాట్లాడొచ్చని. ఈ జన్మలకు మునుపు ఓరియా ఈడ అంటున్నాడు చూడండి, నీతో ఒక మాట మాట్లాడచ్చు అంటే అవును. కానీ ఇంతకు ముందు ఒకడు ఏంటి, ఎంతమంది? 4,000 మందిని ఎంటబెట్టుకుని రాజద్రోహానికి పాల్పడి ఆయన్నెక్కడ మరణానికి అప్పగిస్తారని పారిపోయాడు. ఆ పారిపోయినోడు నువ్వు అన్నాడు చూడండి. అరే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎవరు? యోధా ఒకడు అని చెప్పుకున్నాం కదా. ఏంటి, ఆ ప్రజాసంఖ్యకు ముందు, క్రీస్తుకు ముందు వచ్చినటువంటి 2 వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం కదా. అర్థమైందా మీకు? గమలీయేలు అనేటువంటి ఒక ఆయన లేచి మాట్లాడతాడు కదా, వీరి గురించి మీరు ఇష్టాచారంగా మాట్లాడకండి. గతంలో యోధాను ఒకడు క్రీస్తు జనన సంఖ్యకు ముందును, తర్వాత క్రీస్తు కాలానికి ముందు కూడా లేచి ఇలా చేశారు. వాళ్ళైతే వారి సొంత ఉద్దేశాలను ప్రజలు ఇంప్లిమెంట్ చేశారు కనుక వారు కొట్టివేయబడ్డారు. వీరు ఒకవేళ సొంత ఉద్దేశాలు అయితే వాళ్ళ వల్ల వీళ్ళు కూడా కొట్టివేయబడతారు. ఒకవేళ దేవుని ఉద్దేశం అయితే మనము శిక్షలోకి తీసుకురాబడతాం సుమా అని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఈ అధికారి అంటున్నాడు, నీవు ఇలాగా 4,000 మందిని పోజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసినటువంటి ఆ విప్లవకారుడు అని అంటున్నాడు. అంటే విప్లవకారుడు అంటే ఇప్పుడు ఏమి విధిస్తారు అతనికి? ఏ శిక్ష విధిస్తారు చెప్పండి? క్రీస్తుకి ఏ శిక్ష విధించారు? మరణశిక్ష కదా. ఏ శిక్ష అది? శిలువ మరణ శిక్ష అనాలి. క్రీస్తుకి ఏ శిక్ష విధించారంటే శిలువ మరణ శిక్ష. శిలువ మరణ శిక్ష ఎవరికి విధిస్తారు అంటే తీవ్రవాదులకి, దేశద్రోహులకి, విప్లవకారులకి, డెకాయిడ్స్కి. అంటే దారి దోపిడీ చేస్తుంటారు. దారి దోపిడీ చేస్తూ ప్రాణాలు తీస్తారు. దొంగతనం ఒక ఎత్తు అయితే మరలా ఇంకోటి ఏంటి, ప్రాణాలు తీసేస్తారు. వారిని ఏమంటారంటే డెకాయిడ్స్ అంటారు వాళ్ళని. ఇటువంటి వారికి ఏ శిక్ష విధిస్తారు? శిలువ మరణ శిక్ష విధిస్తారు. సర్వసాధారణంగా దేవునికి విరోధంగా మాట్లాడిన వారికి ఏ శిక్ష విధించాలి? ఏ శిక్ష? రాళ్లతో కొట్టబడి చంపబడే శిక్ష విధించాలి. మరి యేసుక్రీస్తు మీద మోపబడిన నేరం ఏంటి అంటే దేవునికి విరోధంగా మాట్లాడాడు అని కదా, దేవదోషం చేశాడని కదా. మరి యేసుక్రీస్తు వారు దేవదోషం చేసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఏ శిక్ష విధించాలి అంటే రాళ్లతో కొట్టి చంపాల్సిన శిక్ష విధించాలి. కానీ ఏ శిక్ష విధించారు? శిలువ మరణ శిక్ష విధించారు. ఈ శిలువ మరణ శిక్ష ఎవరికి విధిస్తారంటే రోమ ప్రభుత్వం వారు. ఇప్పుడు చెప్పాను కదా, ఎవరికి? రాజద్రోహులకి, 2 తీవ్రవాదులకి, ఇంకా దేశద్రోహులకి, ఇంకా డెకాయిడ్స్కు, ఇంకా విప్లవకారులకి. గనక అన్నాడు అటువంటి వాడువా నీవు అన్నాడు. అంటే ఒకవేళ ఒప్పుకుంటే లేకపోతే ఒప్పింపేలాగా చేస్తే ఏం చేసేవచ్చు అంటే ఇంకొక సాక్ష్యంలో పని లేదు. పౌరుకి అంటే ఏం చేయొచ్చు అంటే శిలువ మరణం వేసేయచ్చు. చూడండి ఎంతటి అధికార మతంతో మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన నువ్వు అధికారి కదనైనా నీకు మాట చెప్పుకుంటే నా పక్షంగా ఏదన్నా నువ్వు సాయం చేస్తావని ఇతను అడుగుతుంటే నువ్వు ఆడువా అని అడుగుతున్నాడు. చూడండి, చదువుదాం, వాక్యాన్ని ముగిస్తాను, చదవండి. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. చాలండి, మరలా మాట చదవండి, నేను వాక్యాన్ని ముగిస్తాను.
అందుకు పౌలు, ఈ మాట బాగా గుర్తుంచుకోండి, అందుకు పౌలు నువ్వు అనుకున్నట్టు నేనేదో తీవ్రవాదిని, ఉగ్రవాదిని కాదు, దేశద్రోహిని, రాజద్రోహిని అంతకంటే కాదు, విప్లవకారుని అంతకంటే కాదు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. అంటే వినండి, అది రేపటి వారం నుంచి ప్రారంభం చేద్దాం. కిలికియా పట్టణం అన్నాడు కదా, కిలికియాలోని తార్సు పట్టణం అన్నాడు కదా. తార్సు పట్టణాన్ని ఏ పట్టణం అన్నాడంటే కీర్తిగల పట్టణం అన్నాడు. తార్సు పట్టణం గురించి రేపు చెప్పి ప్రారంభిస్తాను. తార్సు పట్టణాన్ని ఏ పట్టణం అన్నాడంటే కీర్తిగల పట్టణం అన్నాడు. కీర్తిగల పట్టణం, కీర్తిగల పట్టణం అంటే ఇప్పుడు మనం ఏ పట్టణాన్ని చూడవచ్చు కీర్తిగల పట్టణం అని? తార్సు అనేది ఉంచండి, తార్సు పక్కన పెట్టండి. ఇంకా దేన్ని చూడవచ్చు కీర్తిగల పట్టణం అని? ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ఏ పట్టణం గురించి చెప్పుకుంటాం ఇప్పటివరకు? యెరూషలేము. యెరూషలేము అంటే యెరూషలేము కీర్తి ఎక్కడ ఎంతవరకు వెళ్ళింది? ఖండాంతరాలకు కదా. యెరూషలేము యొక్క కీర్తి ఎక్కడికి వెళ్ళిందంటే ఖండాంతరాలకు, ప్రపంచ మూలాలకు వెళ్ళినటువంటి ఖ్యాతి యెరూషలేముది. కాబట్టి ఈ తార్సు గురించి మాట్లాడతాడు ఆయన, కీర్తిగల పట్టణంగా తార్సును అభివర్ణించి మాట్లాడతాడు పౌలు. ముందు మనం చూద్దాం. రేపటి వారం తార్సు అనేటువంటి పట్టణం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పి వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను.